ఇక మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి హితో పలికారు. 10 ఏళ్లలో నల్గొండ జిల్లాకు ఏం చేయని కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని రేపు ప్రజలకు వినపిస్తామని గుమ్మల మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇన్ని ప్రాజెక్టులు చేసుకోగలుగుతున్నామని చెప్పేసి కృష్ణా నీళ్లు కేసీఆర్ దయ వల్ల మనకు వస్తున్నాయని చెప్పి వారు మనల్ని ముంచి ఆంధ్ర వారికి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించాలి. ఏదైతే భగీరథ చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద 650 గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు ఆ వాటర్ ఇస్తున్న ఎడవెల్లి ప్రాజెక్ట్ కానీ చెర్ల గౌరవం కానీ ఐట్ పంప్లో కానీ ఈరోజు మీరు పోయి చూడండి, కోట్లు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తము పడవబెట్టిండు. ఓన్లీ పనగాల మీద పెట్టి కోట్లు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. నల్గొండ పైప్ లైన్ వేయాలన్నా ఆంధ్ర కాంట్రాక్టర్, నల్గొండ జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గంధమల్ల పోయినా మీరు బస్వాపూర్ పోయినా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. ఈయన తెలంగాణ కోసం మన దగ్గర నీళ్ళ ట్యాంకు కట్టాలన్నా మెగావాల ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టిండ్రు. సో ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే, కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటున్నాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయింది ఎక్కడ ఉండో కానీ వారిని తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసుకుపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎల్లవన ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో శాంక్షన్ చేస్తే 2009లో శాంక్షన్ చేస్తే 8లో శాంక్షన్ చేస్తే 2008 నుంచి 14 దాకా ఆ రోజు 90% పనులు పూర్తయి.